ఇంట్లో ఆడవాళ్ళకి ఎగ్స్ తక్కువగా అయిపోతున్నప్పుడు మనకి ఏం సైన్స్ ఉంటాయి? ఫస్ట్ ఎగ్స్ తక్కువగా అయిపోతుంటే ఎలాంటి సైన్స్ ఉంటాయి అనంటే, వీళ్ళల్లో పీరియడ్స్ అనేవి 30 డేస్‌కి రాకుండా ముందలకి జరుగుతుంటాయి. అంటే 26 డేస్, 24 డేస్, 22 డేస్‌కే పీరియడ్స్ అనేది రావడం అనేది గమనిస్తుంటాం. ఇలా ఎర్లీ‌గా పీరియడ్స్ వచ్చింది అనంటే మీరు అస్సలు డిలే చేయకండి. వీలైనంత తొందరగా మీ గైనకాలజిస్ట్ దగ్గరకో, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరకో వెళ్లి ఎగ్ నంబర్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. అలా అయితే ఎందుకు తక్కువగా అయిపోతుంటాయి? వీళ్ళలో ఏమైనా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నాయా? ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో, పీరియడ్స్ జల్దీ వస్తుందా? పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుందా? పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుందా? ఇలాంటి సింప్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికెళ్లి బేసిక్ చెకప్ మీ గర్భసంచి ఎట్లా ఉంది? ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ ఎలా ఉన్నది? ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా? హస్బెండ్ స్పెర్మ్ కౌంట్ బావుందా లేదా? సో, బేసిక్ ఇనీషియల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది సింప్టమ్స్. ఇంకొంతమందికి ఏమవుతుంది అనంటే మనకి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్స్ చేయించుకున్నప్పుడు గైనకాలజిస్ట్ అమ్మ నీ ఎగ్ నంబర్ తక్కువగా ఉంది. ఏఎఫ్‌సీస్ తక్కువగా ఉన్నాయి. లేదంటే ఓవ్యులేషన్ అనేది జల్దీనే 14థ్ డే కాకుండా 8థ్ డేనే అయిపోతుంది. గర్భసంచి పొరలు పల్చగా ఉంటున్నాయి. సో, ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటారు. సో, ఓవ్యులేషన్ ఎప్పుడైతే 14థ్ డే కాకుండా 8థ్ డేకే అయిపోతుందంటే ఇలాంటి వాళ్ళల్లో కూడా ఎగ్ తక్కువగా ఉండడము, క్వాలిటీ తక్కువగా ఉండడం అనేది చాలా సహజంగా గమనిస్తుంటామండి.